సుదీర్ఘ రాజకీయ సాంస్కృతిక చరిత్ర కలిగిన ప్రాంతం చిత్తూరు జిల్లా. మౌర్యులు, పల్లవులు, చోళులు, విజయనగర రాజులు పరిపాలనలో వర్ధిల్లిన నేల. కాణిపాకం వంటి ప్రాచీన ఆలయాలకు ప్రసిద్ధి. చిత్తూరు జిల్లా అప్డేట్స్ అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ శివకుమార్ సిద్ధంగా ఉన్నారు. ఎస్, గుడ్ మార్నింగ్ శివకుమార్, చెప్పండి ఈ రోజు మీ జిల్లా కార్యక్రమాలేంటి, ప్రజా ప్రతినిధి యొక్క అప్డేట్స్ ఏమిటి? గుడ్ మార్నింగ్ ఎందుకంటే చిత్తూరు జిల్లాకు సంబంధించి ఈ రోజు 3 సంవత్సరాల ప్రజా ఎన్నికలకు సంబంధించి కలెక్టర్ గారు అయితే ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. సో మరి ముఖ్యంగా చూసినట్లయితే చిత్తూరు జిల్లాలో ఈ మధ్య కాలంలో 3 సంవత్సరాలు ఎక్కువైపోయేసి కూడా అనేక ఇబ్బందులు పడుతున్నట్లు కూడా రావడంతో మరి ఇదే కాకుండా కూడా అటు ఫారెస్ట్ సంబంధించి పూర్తి స్థాయిలో వాలంటీ ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తీసుకురాబోతున్నటువంటి హనుమాన్ హ్యాస్కి సంబంధించి ఇప్పటికే ఆ ఫారెస్ట్ కన్వెంటర్ యశోదాబాయి గారి ఆధ్వర్యంలో 2 రోజుల ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయితే ఈ 13వ పరిధిలో అయితే ప్రారంభించారు. సో అంటే పూర్తి స్థాయిలో ఫారెస్ట్ కి సంబంధించి వన్యప్రాణాలను ఏ విధంగా సంరక్షించుకోవాలి, అదేవిధంగా వాటి వల్ల ఇబ్బందులు ఎదురయ్యే తరుణంలో ఏ విధంగా ప్రతిబింబించుకోవాలనే అంశంపై అయితే ట్రైనింగ్ ఇస్తున్నారు. మరి ముఖ్యంగా ఇస్తున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ ఏపీ అధికారులు విషయాలు తిరుమల గారు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఉపాధి హామీ పనులు ఖరారైన కమిటీని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే జాబితా చేశారు. ఎందుకంటే వలసల నివారణ కోసం తీసుకున్నటువంటి ఉపాధి పథకం పక్కదారి పడుతుందని చెప్పేసి తిరుమల గారు చెప్పిన మాటని సీరియస్ గా తీసుకునేసి ఇక్కడ ఎక్కడైతే ఉపాధి హామీ పనులు చెందుతున్నాయో ఆ ప్రాంతంలో మోటివేషన్ చూపించి అదేవిధంగా గ్రామ సభలు నిర్వహించి కూడా పూర్తి స్థాయిలో ఉపాధి హామీకి ఆ ప్రజలను తీసుకొచ్చే విధంగా తీసుకురావాలని చెప్పేసి ఇప్పటికే ఏపీ గారి ఆధ్వర్యంలో అయితే ఒక కమిటీ ఏర్పాటు చేశారు. మరియు దాన్ని ఈ రోజు ఇంప్లిమెంట్ చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. మరి ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే చిత్తూరు జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో అగ్రికల్చర్ పర్పస్ కింద దీని ఉంటుంది. సో టమోటా రైతులు ఈ మధ్య కాలంలోనే గిట్టుబాటు ధరలు రాకపోవడంతో తన ఇబ్బందులు పడుతున్న అంశం పైన పూర్తి స్థాయిలో ఏదైతే మార్కెట్ షాపింగ్ సంబంధించి కమిటీ ఉందో సో దాన్ని దృష్టిలో పెట్టుకునేసి టమోటా రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో పంటకు సంబంధించి గిట్టుబాటు ధర వచ్చే విధంగా తీసుకురావాలని కూడా ఇప్పటికే అధికారులు ముందుకు తిరిగినట్టు మనకు సమాచారం ఉంది. సో అదే ముఖ్యంగా అయితే నిన్నటి రోజు అయితే ఏదైతే 13 సంబంధించి పూర్తి స్థాయిలో చేనేత కార్మికులు ఏదైతే ఉన్నారో చేనేత కార్మికులకు సంబంధించి కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళ ఊళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో చేనేత దూరమైపోయే పరిస్థితులు ఉన్న ఈ తరుణంలో వాళ్ళంతా ముందుకు వచ్చి వాళ్ళ ప్రభుత్వం ఆదుకోవాలనే అంశం పైన కూడా నిన్న వచ్చేసి స్థానిక ఆర్డీఓ గారికి వచ్చి వినతి పత్రం ఇచ్చారు. మరి వారికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ రోజు చేనేత కార్మికులు దృష్టిలో పెట్టుకునేసి వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఎటువంటి సౌకర్యాలు అందించారు. అదేవిధంగా వాళ్ళకి మరీ ముఖ్యంగా చూసినట్లయితే పెన్షన్ ప్రక్రియ కూడా వాళ్ళకి ఏజ్ లిమిటేషన్ తగ్గించాలనే అంశం పైన కూడా ఈ రోజు పరిశీలించే అవకాశం అని చెప్పేసి చెప్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.